మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ అంతిమ లబ్ధిదారు తర్వాతి స్థానంలో ఉన్న వ్యక్తిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడు A4 గా ఉన్నారు. అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన అరెస్టు శుక్రవారమే ఖరారైంది. సిట్ ఇచ్చిన నోటీసు మేరకు శనివారం మధ్యాహ్నం 12:40 మిథున్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన సిట్ అధికారులు దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. ముడుపులు మూటగట్టేందుకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించడం మొదలుకొని అందుకు అనుగుణంగా ఎక్సైజ్ అధికారుల నియామకం, ముడుపుల వసూళ్లు, అప్పట్లో గరిష్ట లబ్ధి పొందిన అదాన్ డిస్టిలరీలో అనధికార భాగస్వామ్యం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇప్పించడం, ముడుపులు ఇవ్వని వారికి ఆర్డర్లు ఆపేయడం, డిస్టిలరీల నుంచి ఎంత వసూలు చేయాలో నిర్ణయించడం, ఆ సొమ్ము ఎన్నికల ఖర్చు కోసం భద్రపరచడం, PLR కన్స్ట్రక్షన్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇక మద్యం తరలించే బాక్సుల కాంట్రాక్ట్ ఢిల్లీకి చెందిన వారికి ఇప్పించడం వెనుక జరిగిన తతంగంపై మిథున్ను ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం కేసులో మిథున్ రెడ్డిని ఈ ఏడాది ఏప్రిల్లో ఒకసారి సిట్ అధికారులు ప్రశ్నించారు. అప్పట్లో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదు. రాష్ట్రంలో జరిగే వ్యవహారాలతో ఎంపీగా ఉన్న నాకేం సంబంధం అంటూ సమాధానాలు దాటవేశారు. శనివారం విచారణలో కూడా ఆయన ఇదే తరహాలో సహాయ నిరాకరణ చేసినట్లు తెలిసింది. అంతిమ లబ్ధిదారుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు స్పందించలేదని సమాచారం. దీంతో మిథున్ను అరెస్ట్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి 8 గంటలకు మిథున్ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఆయన్ను ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సిట్ విచారణలో గుర్తించిన ప్రకారం జగన్ సర్కార్ తెచ్చిన మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. వినియోగదారులు అలవాటు పడ్డ పాపులర్ మద్యం బ్రాండ్లను కాకుండా ముడుపులిచ్చిన అనామక కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా చూశారు. లిక్కర్ లాబీని గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ముడుపులు చెల్లించిన వారికే తర్వాతి వారంలో ఆర్డర్లు ఇవ్వాలని, లేదంటే ఆపేయాలని మిథున్ రెడ్డి ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తేలింది. ₹5 టీ తాగినా ఆన్లైన్ చెల్లింపులు జరుగుతుండగా మద్యం వ్యాపారం మాత్రం పూర్తిగా క్యాష్ రూపంలో జరగడానికి కారణం ఆయనే అని సిట్ గుర్తించింది. అప్పటి ఎక్సైజ్ అధికారులు తమ వాంగ్మూలాల్లో ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతిరోజు 2 కోట్లకు తగ్గకుండా మద్యం కమిషన్లు వసూలు చేసిన లిక్కర్ గ్యాంగ్ లో కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి అదాన్ డిస్టిలరీస్ పేరుతో వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. లిక్కర్ వ్యాపారంలో తాము చెప్పినట్లు చేస్తే ఐఏఎస్ అధికారి హోదా ఇప్పిస్తామంటూ అప్పటి ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్తో ఒప్పందం చేసుకున్నారు. ఇతర నిందితులతో తరచూ సమావేశమయ్యారు. ఈ విషయాలను మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పొందుపరిచే అవకాశం ఉంది. వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో తొలి ఛార్జ్షీట్ దాఖలైంది. పలు కోణాల్లో దర్యాప్తు జరిపి అనేక సాంకేతిక ఇతర ఆధారాలు సేకరించిన సిట్ శనివారం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రాథమిక ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చే దిశగా వేగంగా దర్యాప్తు సాగిస్తున్న సిట్ అధికారులు ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును పలుచోట్ల ప్రస్తావించినట్లు తెలిసింది. ఎవరి ఆదేశాలతో మద్యం విధానాన్ని మార్చారు, ముడుపులు ఎలా మూటకట్టారు, వాటిని ఎక్కడికి ఎలా తరలించారు, ఇందులో కీలక పాత్ర ఎవరిది అనే ప్రశ్నలకు సాక్షులు, నిందితులు తెలిపిన అంశాలు, సేకరించిన ఆధారాలతో ఛార్జ్షీట్ను రూపొందించారు. ఇదే సందర్భంగా పలుచోట్ల జగన్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. శనివారం అరెస్ట్ చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును కూడా ఛార్జ్షీట్లో ప్రస్తావించినట్టు సమాచారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐటీ సలహాదారు A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అప్పటి ఎక్సైజ్ అధికారులు, డిస్టిలరీల యజమానులతో కలిసి A4 మిథున్ రెడ్డి ఈ కుంభకోణాన్ని ఎలా నడిపించారనేది కోర్టుకు సిట్ వివరించింది. కాగా సీఎం మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ మాజీ OST కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా 22 మంది పాత్రని ఛార్జ్షీట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. అతి త్వరలో మరో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నామని, అందులో మరికొందరు నిందితుల పాత్రని ఆధారాలతో సహా చూపుతామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మొదటి అభియోగ పత్రం 305 పేజీలున్నట్టు తెలిసింది. ఛార్జ్షీట్తో పాటు 70 వరకు వాల్యూమ్స్ కోర్టుకు అందజేసిన సిట్ అధికారులు అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా 28కి పైగా FSL నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణలు, ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన జీవోలు, గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీపై ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లు పొందుపరిచినట్లు సమాచారం. ప్రధానంగా మద్యం విధాన రూపకల్పనలో ఎవరి పాత్ర ఏంటి, కుట్రదారులెవరు, పాత్రధారులెవరు, ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు, ముడుపులు నిర్ణయించింది ఎవరు, వాటిని వసూలు చేసే బాధ్యత రాజ్ కసిరెడ్డికి అప్పగించడం వెనుక కారణాలు ఏంటనే విషయాలు ఛార్జ్షీట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అలాగే అందుకున్న మొత్తం ఎంత, నగదు కలెక్షన్లలో తీసుకున్న జాగ్రత్తలు, ఆ సొమ్ము నిల్వ చేసిన డెన్లు, అక్కడి నుంచి బినామీ ఆస్తుల కొనుగోలుకు వెళ్లిందెవరు, ఇక హవాలా మార్గంలో దేశం దాటింది ఎంత, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరిందెంత, గత ఎన్నికల సమయంలో
సభలకు పంపించిన సొమ్ము వివరాలతో పాటుగా మాజీ సీఎం పేరు పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల నెట్వర్క్ ఏర్పాటు, అదాన్ డిస్టిలరీని స్వాధీనం చేసుకుని పాలసీకి భిన్నంగా 1200 కోట్ల మద్యం ఆర్డర్లు పొందిన వైనం, వసూలు చేసిన మొత్తాన్ని రూటింగ్ చేసిన తీరుపై వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నేర చరిత్ర గల నేతలు రాజకీయాల్లోకి వచ్చారని, రాజకీయాలు కలుషితమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంట్లో చెత్తను తొలగించినట్టే ఇలాంటి నేతలను కూడా ఊడ్చేయాలని పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. తాను తిరుపతిలోనే చదువుకుని ఎమ్మెల్యేగా గెలిచి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఏనాడైనా నేను నేరాలు చేశానా, ఎవరినైనా హత్య చేశానా అంటూ ప్రశ్నించారు. సీఎంగా ప్రజల ఆస్తులు కాపాడాలని, ప్రజలకు భద్రత కల్పించాలని మాత్రమే చూశానని అన్నారు. రాయలసీమలో ముఠా కక్షలో రూపుమాపానని, మత కలహాలు అడ్డుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో తీవ్రవాదం ఉండకూడదని పోరాడానన్న ఆయన అల్పిరి సంఘటనను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి తన ద్వారా ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే శ్రీవారు తనను కాపాడారని తెలిపారు. 2019లో సీఎంగా ఉండగా ఒకరోజు నిద్రలేవగానే వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని సాక్షి టీవీలో వార్త వచ్చిందని, అయ్యో పాపం అనుకున్నానని, అయితే పోస్ట్ మార్టంలో గొడ్డలిపోటుతో జరిగిన హత్య అని తేలిందన్నారు. గుండెపోటు అని ప్రచారం చేసిన వారే సాయంత్రానికల్లా ప్లేట్ ఫిరాయించి చంపేశారంటూ వార్త వేశారన్నారు చంద్రబాబు. మరుసటి రోజు తన చేతిలో కత్తి ఉన్నట్టు ఫోటో పెట్టి నారాసుర రక్త చరిత్ర అని వార్త పెట్టారని, చేసేవన్నీ వెధవ పనులు, సాక్షి అని పేరెలా పెట్టారు అంటూ విమర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ధరల పతనంతో దెబ్బతిన్న మామిడి రైతులను ఆదుకునేందుకు కిలోకు 4 చొప్పున సబ్సిడీ ప్రకటించి రైతుల నుంచి మామిడి కొనుగోలు చేస్తుంటే జగన్ వచ్చి 6 ట్రాక్టర్ లోడ్ల మామిడికాయలను రోడ్డుపై పడేసిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు లబోదిబోమని ఏడ్చారని సీఎం చెప్పారు. తాను సంక్షేమం, అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తూ ఆ ఫలాలు ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తుంటే దాన్ని భగ్నం చేయాలని చూస్తున్నారని, చేసేవన్నీ తప్పులు, దాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల ద్వారా 9,000 టన్నుల చెత్త పోగుపడుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అందులో తడి చెత్త 5,500 టన్నులు, పొడి చెత్త 3,400 టన్నులు ఉంటోందని, గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ పారిశుద్ధ్యం గురించి పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం 86 లక్షల టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి వెళ్లిపోతే దాన్ని తొలగించే బాధ్యత తమ ప్రభుత్వంపై పడిందన్నారు. అక్టోబర్ 2 కల్లా వైసీపీ వారసత్వ చెత్తను తొలగించాలని ఆదేశించామని, డిసెంబర్ కల్లా రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండకుండా చూస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తిరుపతి పర్యటనలో ఆయన స్వచ్ఛాంధ్ర, నవ్యాంధ్ర ప్రజావేదికలో మాట్లాడారు. అమ్మఒడి కింద గత ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే నగదివ్వగా, మా ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమందికి పిల్లలుంటే అందరికీ ఇస్తోంది. గత ప్రభుత్వానికి పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టగా మేం వచ్చి రాగానే పెంచిన మొత్తం ఇస్తున్నామని అన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, 207 అన్నా క్యాంటీన్లు పెట్టామని సీఎం తెలిపారు. ఆగస్టు 20 కల్లా డీఎస్సీ పూర్తి చేసి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని సీఎం చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఎప్పుడు నిధులిస్తే అప్పుడు ఏపీ వాటా నగదు రైతుల ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఏడాదిలోనే 10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. వాటి ద్వారా 9 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడిందని, P4 కింద 15 నుంచి 20 లక్షల కుటుంబాలను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇటీవలే పలువురు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి చర్చించామని, ఒక్కొక్కరు 4 నుంచి 5,000 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది ప్రధాని మోదీ ఆకాంక్ష అయితే, అందులో $2.4 ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇది కఠినమైనప్పటికీ అసాధ్యం కాదని పేర్కొన్నారు. శనివారం ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో స్ఫూర్తి పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశంలో లోకేష్ కీలక ఉపన్యాసం చేశారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో ఏపీ ప్రస్తుత వాటా 4.85% కాగా 2047 నాటికి 6.67% ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో 10 నుంచి 12% వరకు వృద్ధి రేటు సాధించిన మనం నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడానికి భవిష్యత్తులో 15% వరకు వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని వివరించారు. ఈ లక్ష్య సాధనలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర వహించాల్సి ఉందని పిలుపునిచ్చారు. ప్రతి బ్యాలెన్స్ షీట్ వెనుక ఒక ప్రతిభ కలిగిన మేధస్సు ఉంటుందని, దాని పేరే చార్టెడ్ అకౌంటెంట్ అని వ్యాఖ్యానించారు. ఇక ఐసీఐ ద్వారా 10 లక్షల మందికి పైగా సీఏ విద్యను అభ్యసిస్తుండగా ఏటా 2 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. తాను చార్టెడ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ గ్రాడ్యుయేట్ గా సీఏ ప్రాధాన్యం గురించి తనకు తెలుసని ఆయన అన్నారు.
దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ జనవరిలో అమరావతిలో ప్రారంభం కాబోతుందని తెలిపారు. గతంలో జన్మభూమి, స్వయం సహాయక సంఘాలు, ఈ గవర్నెన్స్, ఐటీ హబ్లతో రాష్ట్ర చిత్రపటాన్ని మార్చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ఏపీ రూపురేఖలు మార్చబోతున్నారన్నారు. చంద్రబాబు నుంచి తాను స్ఫూర్తిని పొందుతానని 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా ఆయన పనిచేస్తున్నారన్నారు. సీఏలు పాలనా వ్యవస్థలోకి వస్తే అవినీతిని రూపుమాపడం సులభతరం అవుతుందని లోకేష్ అన్నారు. కులగణన వివరాలను అధ్యయనం చేసి స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది కేవలం గణాంక సమాచారం కాదని, సామాజికంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని తెలియచెప్పే మెగా హెల్త్ చెకప్ నివేదిక అని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. ఆయా వర్గాల స్థితిగతుల విషయంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు కారణాలను కూడా అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా ఆయన నిపుణుల కమిటీని కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కులగణన గణాంకాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ శనివారం 300 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణ కులగణన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి మార్గదర్శి అవుతుందని కమిటీ అభిప్రాయపడింది. సర్వే శాస్త్రీయంగా, విశ్వసనీయంగా ఉందని పేర్కొంది. తమ అధ్యయన నివేదికలోని అంశాలను కమిటీ సీఎంకు వివరించింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిటీ నివేదికను ఈ నెల 25 లేదా 26 తేదీలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ప్రజల కోసం విడుదల చేస్తారు. తెలంగాణ ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైష్ణవ్ మాట్లాడుతూ 521 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీలో 2026 మార్చి నాటికి ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. కాజీపేట యూనిట్ ను కేవలం రైల్వే కోచ్ల తయారీకి మాత్రమే పరిమితం చేయబోవడం లేదని ప్రకటించారు. ఇక్కడ మెట్రో రైళ్ల బోగీలను కూడా తయారు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇంజిన్లు, వ్యాగన్లు కూడా తయారు చేస్తారన్నారు. వాటికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన కూడా ఇక్కడే జరుగుతుందని వెల్లడించారు. వందే భారత్ రైళ్లను కూడా ఇక్కడే తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. పివి నరసింహారావు హయాం నుంచి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైలు ఉత్పత్తి కేంద్రానికి భూమి పూజ చేశారని చెప్పారు. ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా మరిన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్లో అత్యధికంగా 11 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక రాజధాని హైదరాబాద్ లో కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అత్యధికంగా కాపురాలో 7.7 సెంటీమీటర్లు, ఉప్పల్లో 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. సాయంత్రం ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు వర్షంతో ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్, మల్కాజ్గిరి, మారేడ్పల్లి, ఇక సికింద్రాబాద్, సరూర్ నగర్, హయత్ నగర్, కాపురా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఇక మన్సూరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వరద చేరడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా జమ్మలమడుగు మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఈ నెల 14వ తేదీన జరిగిన బాలిక హత్య కేసు కొలిక్కి రాలేదు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఐజీ కోయ ప్రవీణ్ బలమైన ఆధారాలు లభించాయని, కేసు వివరాలను అదే రోజు రాత్రి 10 గంటల లోపల వెల్లడిస్తామంటూ తెలిపారు. రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి వివరాలు తెలియచేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి సంఘటన జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసును త్వరగా ఛేదించాలని విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థిని హత్యకు గురైన సంఘటనా స్థలాన్ని వారు పరిశీలించారు. ఇంటర్ విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి నిజ నిర్ధారణ కోసం ఒక బృందంగా ఏర్పడి గండికోటలో పర్యటించినట్లు తెలిపారు. యువతి ప్రియుణ్ణి విచారించేందుకు పోలీసులు 4 రోజుల కిందటే తీసుకువెళ్లారని అతడి తల్లిదండ్రులు చెప్పారన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న యువకుణ్ణి ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని వారు ప్రశ్నించారు. గండికోట పరిసర ప్రాంతాలు ఆకతాయిలకు అడ్డాగా మారాయని, అక్కడ సరైన రక్షణ చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య కేసు విషయంలో పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారని, నిందితుల విషయంలో ఏదో దాస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి పన్నులు కడుతున్న పేదలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నగర దీపికలతో శనివారం సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో అందరి పాత్ర ఎంతగానో ఉందన్నారు మంత్రి మనోహర్. ప్రజలు మరింత సంతృప్తి చెందేలా సేవలు అందించాలని ఆయన సూచించారు. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ బాగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి ఇంటి నుంచి తీసుకునే వ్యర్థాలలో తడి చెత్త, పొడి చెత్త సేకరించాలని, అలాగే డ్రైనేజ్ కాలువలో ఎప్పటికప్పుడు చిల్లు తీయాలన్నారు. ఇక ఇలా చేయడం వల్ల దోమల బెడద ఉండదన్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు రావని చెబుతూ 307 మంది మున్సిపల్ కార్మికులకు 5 లక్షల బీమాను అందిస్తున్నట్లు మంత్రి మనోహర్ ప్రకటించారు. సహజ జలవనరులైన కృష్ణా, గోదావరి నదీ జలాలను కాపాడుకోవాలని, వీటిలో మిగులు జలాలు 2000 టీఎంసీల పైనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే కమిటీని వేశారన్నారు. అయితే గడ్డపారం నానబెట్టినట్టుగా ఈ కమిటీని నానబెట్టొద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు జల సమస్యపైనే ఎజెండాగా వచ్చి మాట్లాడారని, తమ పార్టీగా మేం కూడా అదే కోరుకుంటున్నామన్నారు. నదీ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, సాధనతో ఏదైనా సాధ్యం చేయగలమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ అయిపోయిందని, ఓ 10 ఏళ్ల తెలంగాణ సెంటిమెంట్ తోనే నడిపించారన్నారు. కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చాడో అప్పుడే సెంటిమెంట్ పోయిందన్నారు. తొలి సీఎం కేసీఆర్ కేబినెట్ లో పనిచేసిన 12 మంది మంత్రులు ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే అని చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేయడని, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల గురు శిష్యుల లెక్కనే అయిపోయిందని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పొట్టోడు గట్టోడు కూడా అని నారాయణ చమత్కరించారు. బీఆర్ఎస్ వాళ్లు పదే పదే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, రాజకీయంగా పోరాటం చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడొద్దని సూచించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులకు హైదరాబాద్ తరలించారు. కాగా గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో ఆయన్ని కాకినాడ నుంచి హుటాహుటిన మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్నారు. గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వాళ్ళవన్నీ బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయన్నారు. ఒక మాట అని వెంటనే కాంప్రమైజ్ అవుతారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నారని వాళ్ళిద్దరే అన్నారని చెప్పారు. పెద్ద మొనగాళ్లమని చెప్పుకుంటారని, రాజగోపాల్ రెడ్డి మాటలన్నీ ఉత్తవే అని నమ్మితే అమాయకత్వమే అని అన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి మాటలు నమ్మితే వాళ్లు అమాయకులేని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డికి అంత దమ్మే ఉంటే ఆయనతో పార్టీలో నుంచి బయటకు వచ్చే నేతలను కూడగట్టాలని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించే వాళ్లు ఎంతమందో తనతో కలిసి రావాలని చెప్పాలన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరులో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లిని కుమారులు పట్టించుకోలేదు. కట్టంగూరుకు చెందిన వృద్ధురాలు ఇల్లందుల ధనమ్మను గతేడాది డిసెంబర్లో ఎల్లారెడ్డిగూడెంలోని వాసవి ఆశ్రమంలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ధనమ్మకు 3 కుమారులు, 1 కూతురు. అంతా ప్రభుత్వ ఉద్యోగులే. అయితే ప్రస్తుతం ధనమ్మ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటికి తీసుకువెళ్లాలని ఆశ్రమ నిర్వాహకుడు కుమారులకు తెలియజేశాడు. వారి ఇంటికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో కుమారులపై ఆశ్రమ నిర్వాహకుడు ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు ఆశ్రమంలోనే వృద్ధురాలు ధనమ్మ ఉండిపోయింది. తమ భూముల సమస్యను పరిష్కరించాలని గుంటూరు సుద్దపల్లి డొంకకు చెందిన రైతులు నిరసన చేపట్టారు. గుంటూరు నగర శివార్లోని సుద్దపల్లి డొంకలోని సర్వే నెంబర్ 998లో ఉన్న పట్టా భూములన్నింటినీ 22A లిస్ట్ నుంచి వెంటనే తొలగించాలని సుద్దపల్లి డొంకవాసులు డిమాండ్ చేశారు. ఏకాంబరిక స్వామి ఆలయానికి 2 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు బహుమతిగా ఇచ్చారని, గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల కన్నుపడి కబ్జా చేసి ఆ స్థలాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నించారని, అప్పుడు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు. సర్వే నెంబర్ 998లో మొత్తం 11 ఎకరాల 49 సెంట్లు ఉన్న భూమిలో దేవాదాయ శాఖకు ఇచ్చిన 2 ఎకరాలు మినహాయించి 22A లిస్ట్ నుంచి తొలగించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని జూనియర్ కాలేజీలో విద్యార్థులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షానికి కళాశాల ప్రాంగణం చెరువును తలపించేలా ఉంది. కళాశాలలో తగిన సదుపాయాలు లేకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు విద్యార్థులు తరగతుల్లో కూర్చోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించడమే కాకుండా వారి విద్యపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన బెంచీలు, గాలివాన వల్ల నీరొలికే పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి.
తరగతి గదుల్లో కూర్చోవాలన్నా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు తమ భద్రత, విద్య కోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వర్షం సమయంలో విద్యార్థులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కుని పరారైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. ఈ నెల 18న కల్వల గ్రామంలో రహదారిపై బాధితురాలైన మహిళ నిలబడి ఉన్న సమయంలో నెల్లికుదురు మండలం ఔసలి తండాకు చెందిన మౌర్య హేమంత్, మహబూబాబాద్కు చెందిన రున్వాల్ వినోద్ కుమార్ అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయారని డీఎస్పీ తెలిపారు. బాధితురాలు వెంకటమ్మ ఫిర్యాదుతో శరవేగంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఈ కేసు దర్యాప్తుకు పోలీసులు 5 బృందాలుగా విడిపోయి విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని, సీసీ కెమెరాల ఫుటేజ్ల సహాయంతో నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ వివరించారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం, 2 తులాల బంగారు గొలుసు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ అభినందించారు. రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు 23 గేట్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,14,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 1,21,904 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.300 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలకు సైతం వరద తాకిడి పెరిగింది. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 1,200 క్యూసెక్కులుగా ఉండగా హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 1,300 క్యూసెక్కులుగా. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జూలై 23 నుంచి 26 వరకు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మోదీపై, లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. విభేదాల అనంతరం ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. మాల్దీవులతో బలమైన దౌత్య సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు పునరుద్ధరించడానికి ఈ పర్యటన సహకరిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 23, 24 తేదీల్లో మొదట యూకేలో జరగనున్న భారత్ బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై జరిగే చర్చల్లో మోదీ పాల్గొని ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. యూకే ప్రభుత్వంతో దౌత్య, వాణిజ్య చర్చలు జరపనున్నారు. అనంతరం జూలై 25, 26 తేదీల్లో ప్రధాని మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు. గతేడాది జనవరిలో లక్షద్వీప్ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ మండిపోతున్నా మోదీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఫైర్ అయ్యారు. 42 దేశాలు తిరిగారు కానీ మణిపూర్కు మాత్రం వెళ్లలేదని తెలిపారు. అక్కడికి వెళ్లాలంటే మోదీ భయపడుతున్నారా అని ప్రశ్నించారు. కర్ణాటకలోని మైసూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని, కానీ దేశ ప్రజలు దానిని అనుమతించబోరని తెలిపారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ధిని కేంద్రంగా పనిచేస్తుందని కొనియాడారు. కర్ణాటక ప్రభుత్వం దివాళా తీసిందని బీజేపీ చెబుతోందని, కానీ ఇది పూర్తిగా తప్పుడు వాదన అని తెలిపారు. సిద్దరామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని మెరుగైన దిశలో తీసుకెళ్తోందని. ఏడాది జరగబోయే ఆసియా కప్పై అనిశ్చితి నెలకొంది. ఈ టోర్నీ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుండడమే కారణమని సదరు కథనాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్తో సంబంధాలు అంతంత మాత్రమే ఉండడంతో ఏసీసీ ఏజీఎంను ఢాకాలో నిర్వహించడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నాయి, కానీ తటస్థ వేదికపైన యూఏఈలో టోర్నీ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ సెప్టెంబర్లో టోర్నీ నిర్వహించేందుకు ఏసీసీ ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఆ దేశంతో భారత్ సంబంధాలు కూడా క్షీణించాయి. ఇటీవల బంగ్లాదేశ్ వన్డే, T20 సిరీస్లను బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే.